హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్లో పావ్ భాజీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ రెసిపీ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక పాన్లో 25 గ్రామ్స్ వరకు బటర్ని వేసుకోవాలి. బటర్ అన్సాల్టెడ్ బటర్ అయినా పర్వాలేదు, సాల్టెడ్ బటర్ అయినా పర్వాలేదు. నెక్స్ట్ ఇందులోనే 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని బాగా సన్నగా చాప్ చేసుకుని తీసుకోవాలి. పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నట్లయితే ఒకటైతే సరిపోతుంది. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లోకి స్టవ్ని టర్న్ చేసుకుని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక క్యాప్సికమ్ని సన్నగా తరిగి వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత 1 or 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని క్యాప్సికమ్ బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఏం తీసుకున్నా కూడా బాగా సన్నగా ఫైన్గా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ క్యాప్సికమ్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే పచ్చి బఠానీని కూడా వేసుకోవాలి. వీటిని మీరు ఫ్రోజన్ బఠానీ తీసుకున్నా పర్వాలేదు, లేదంటే ఫ్రెష్ బఠానీని యూజ్ చేసుకున్నా పర్వాలేదు. బఠానీలు వేసుకున్న తర్వాత 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని 3 మీడియం సైజ్ టొమాటోస్ని బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక చిన్న సైజ్ క్యారెట్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ వరకు పావ్ భాజీ మసాలాను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, నెక్స్ట్ 1/2 స్పూన్ కసూరి మేతిని కూడా వేసుకోవాలి. కసూరి మేతి వేసుకున్నప్పుడు క్రష్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకుని లో ఫ్లేమ్లో 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ మనం ఉల్లిపాయలో వేసాం కాబట్టి ఈ టైంలో మనం చాలా కొంచెం మాత్రమే వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 2 మీడియం సైజ్ పొటాటోస్ని ఉడికించి మ్యాష్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి. బంగాళదుంప వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం సైజ్ అయితే 2 బంగాళదుంపలు పడతాయి. అదే పెద్ద సైజ్ బంగాళదుంప అయితే ఒకటి వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే 1 or 2 డ్రాప్స్ వరకు రెడ్ కలర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ లిక్విడ్ రెడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. మీరు పౌడర్ రెడ్ కలర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. పౌడర్ రెడ్ కలర్ని యూజ్ చేస్తున్నట్లయితే 1 పించ్ వరకు రెడ్ కలర్ని తీసుకుని వాటర్లో మిక్స్ చేసుకున్న తర్వాతనే వేసుకోవాలి. ఫుడ్ కలర్ని వేయకపోయినా పర్వాలేదు. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసినట్లయితే కలర్ చాలా బాగుంటుందండి. మ్యాక్సిమం మీకు కలర్ అవసరం ఉండదు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు. మిక్స్ చేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకుని మూత పెట్టి 5 to 8 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 8 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నట్లయితే వెజిటేబుల్స్ అన్నీ పూర్తిగా కుక్ అయిపోతాయి. 8 మినిట్స్ తర్వాత మూత తీసి మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకునేటప్పుడు ఎక్కువ ముక్కలు లేకుండా నీట్గా మనం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత వాటర్ కంటెంట్ ఏమీ లేదనుకోండి, కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. భాజీ మనకి ముక్కలుగా ఉండదు, అలానే మరీ మెత్తగా పేస్ట్లా కూడా ఉండదు. సో మనకు ముక్కలు లేకుండా బాగా నీట్గా మ్యాష్ చేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి 3 to 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో 3 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకుని సో భాజీ చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ థిక్గా ఉందనుకోండి, కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 15 గ్రామ్స్ వరకు బటర్ని, నెక్స్ట్ బాగా సన్నగా తరిగిన కొత్తిమీర, అలానే 1/2 చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని 1 మినిట్ పాటు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా 1 మినిట్ పాటు కుక్ అయిన తర్వాత మీకు చూడడానికి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఈ భాజీ ఇంకా మీకు స్మూత్గా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం సేపు మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. భాజీని ఇలా ప్రిపేర్ చేసినట్లయితే సేమ్ మీకు స్ట్రీట్ స్టైల్లో చాలా టేస్టీగా వస్తుంది. భాజీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పావ్ బ్రెడ్ని తీసుకోవాలి. పావ్ బ్రెడ్ని తీసుకుని ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వీటిని మనం రోస్ట్ చేసుకోవాలి. దానికోసం ఒక తవా మీద బటర్ని అప్లై చేసుకుని బాగా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకుని పావ్ భాజీ మసాలాని స్ప్రింకిల్ చేసుకుని పావ్ బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి.
ఇక్కడ నేను బటర్ వేసి కొత్తిమీర అలాగే పావ్ భాజీ మసాలా వేసాను కదా. మీరు ఇంకా సింపుల్గా ప్రిపేర్ చేయాలి అనుకుంటే బటర్ వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న భాజీని 1 స్పూన్ వరకు వేసుకుని ఈ పావుని ఫ్రై చేసుకున్నారనుకోండి, సేమ్ మీకు స్ట్రీట్ స్టైల్లో ఉంటుంది. పావుని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాజీలో బటర్ని వేసుకుని సర్వ్ చేసుకున్నారనుకోండి, టేస్టీ అండ్ స్పైసీగా ఉండే స్ట్రీట్ స్టైల్ పావ్ భాజీ సర్వింగ్కి రెడీ అయిపోతుంది. సో నేను చూపించిన విధంగా మీరు పావ్ భాజీని ప్రిపేర్ చేశారనుకోండి, సేమ్ స్ట్రీట్ స్టైల్లో పావ్ భాజీని మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.